యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇది తెలియక చేసిన పొరపాటే కానీ కావాలని చేసిన పని కాదండి. తెలుసమ్మా, నువ్వు ఎలాంటి దానివో మాకు తెలియదా? చాలా మంది డాన్సులు చేయడానికి తాగుతూ ఉంటారు. కానీ నువ్వు తెలియకుండానే తాగి డ్యాన్స్ చేసావమ్మా. డాన్స్ చాలా బాగా చేశారు మేడం. మీరు డాన్సర్ కదా, తప్పులేదు మేడం. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మా అన్నయ్య ఈ ఆఫీస్ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలైన సందర్భంగా తను ఈ ప్రొఫెషన్ ఎంచుకుని మొదలైన క్షణం దగ్గర నుంచి తను ఎదుర్కొన్న సవాళ్లు, అధిగమించిన సందర్భాలు, మెట్టు మెట్టు తను ఎక్కిన వైనం, తన జీవితంలో సాధించిన విజయాలు, ఒక మోడల్గా లైఫ్ స్టార్ట్ చేసి ఎంతో మంది మోడల్స్ని తన చేతులతో ట్రైన్ చేసే ఫ్యాషన్ కోచ్గా ఎదగడం వరకు కుటుంబ సభ్యులుగా అవన్నీ మాకు తెలిసినా మీ అందరికీ తెలియడం కోసం, మీ ఆనందం కోసం ఇప్పుడు ఒక ఏవి చూపించబోతున్నాం. అది ఆర్డినరీ ఏవి కాదు, మీ అన్నకు మీ అందరికీ తలవంపులు తెచ్చేవి, కనిపించే ప్రతి విజువల్కి సిగ్గుతో తలదించుకునేవి. ఏంటి ఆ ఏవి? అదే మనం గుండమ్మ దగ్గర నుంచి కొట్టేసి మన పెన్ డ్రైవ్ పెట్టాం కదా, ఇప్పుడు అది ప్లే అవుతుంది. ఇప్పుడు ఏవి చూడబోతున్నాం. లైట్స్ ఆఫ్. మిస్టర్ ఆదిత్య, ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ శ్రీనివాసరావు గారి పెద్దబ్బాయి. తండ్రి ఆస్తిని పేరుని అడ్డుపెట్టుకుని ఎదగాలనుకోలేదు. స్వశక్తితో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలంటూ స్టార్ట్ అయ్యాడు. తన అభిరుచికి తగ్గట్టు ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఇండియాలో ఒక కంపెనీ కండక్ట్ చేసిన ఫ్యాషన్ షోలో మోడల్గా ఇంట్రడ్యూస్ అయి ఫ్యాషన్ రంగానికి పరిచయమయ్యాడు. ఆ ఆదిత్య ఎన్నో మెట్లు, ఎన్నో గెలుపులు. ఏవి బాగుందే, భలే డిజైన్ చేసావు. నీ మొహం, అది నేను డిజైన్ చేసిన పెన్ డ్రైవ్ కాదు, ఆ గుండమ్మ వాళ్ళు రెడీ చేసుకున్న పెన్ డ్రైవ్. అవునా? మరి నువ్వు రెడీ చేసిన పెన్ డ్రైవ్ ఎక్కడా? ఎక్కడ అని నన్ను అడుగుతావేంటే? దాయమని నీకే ఇచ్చాను కదా. ఇచ్చావా? నిన్ను ఇచ్చావే, గుర్తుంది. మరి అదెక్కడికి పోయింది? ఇదెలా వచ్చింది? అవును, ఎక్కడికి పోయింది? ఎలా వచ్చింది? అంత మాయలా ఉంది. Thank you so much. Thank you. కంగ్రాచులేషన్స్ సార్. Congratulations, sir. Thank you. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్ సార్. Thank you. కంగ్రాట్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. Thank you. Congratulations, sir. డోరై డోరై డ్రా. అక్కడంత సందడిగా ఉంటే ఇక్కడే తీసుకొచ్చావేంటి? అక్కడ చప్పట్లు టపాసులు పేలటం లేదుగా, ఇక్కడ పేలుద్దామని తీసుకొచ్చా. అర్థం కాలా. ఇప్పుడు అర్థం అవుతుంది.
అబ్బా అమ్మా ఎందుకే తల్లా? తన్నడం కాదే, నిన్ను పీక పిసికి చంపేయాలి. వదలనా? అమ్మా నన్ను చంపితే ఏమొస్తుంది? బూడిద. ఇంకా మనకు ఏం మిగిలింది? అదే కదా. ఎంత తెలివిగా ప్లాన్ చేశాను. అందరి ముందు ఆదిని అవమానించి దానికి కారకురాలు గుండమ్మ అని అనిపించి ఆదితో గుండమ్మని తిట్టించాలి అనుకున్నాను. నెత్తిన పెట్టుకున్న వాళ్ళందరూ దాన్ని చీకొట్టేలా చేద్దామని అనుకున్నాను. నేను ఊహించింది జరుగుతుందని ఎంత ఆశపడ్డాను, ఎన్ని కలలు కన్నాను. మొత్తం నాశనం చేశావు. మిస్టేక్ నాది కాదే, నేను తాగిన మందుది. అందుకే ఆల్కహాల్ మంచిది కాదు అని చెప్తూ ఉంటారనుకుంటా. అసలు నేను నిన్ను దాయమనిచ్చిన పెన్ డ్రైవ్ ఆ గుండమ్మ చేతికి ఎప్పుడు వెళ్ళిందే? నోరు పడిపోయిందా? ఏమో తెలీదు. గుర్తుకొచ్చిందే. నువ్వు పట్టుకెళ్ళి దానికే ఇచ్చావు కదా. నన్ను వెధవం చేయాలని చూసావు కదా. ఏహే ఆగా చెప్తుంది సోది. కొత్తగా నన్ను ఒకరు వెధవలు చేయాలా ఏంటి? ఆ గుండమ్మ నేను తలా పట్టుకొని స్టెప్పులు వేశాం కదా. అప్పుడు నా కొప్పులో ఉన్న పెన్ డ్రైవ్ కూడా స్టెప్పులు వేసుకుంటూ గుండమ్మ కొప్పులోకి వెళ్ళిపోయి ఉంటుంది, లేదంటే కింద పడిపోయి ఉంటుంది అంతే. అసలు నీలాంటి దాన్ని నమ్మడం నాది బుద్ధి తక్కువ. నాది కూడా సేమ్ ఫీలింగ్. తలుపులు వేస్తుంది ఏంటిది? ఏంటే దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? ఏమైంది? ఏమండి ఒకసారి లేవండి. దేనికి లేవమంటుంటే? ప్లీజ్ లేవండి. దీని వాయిస్లో ఏదో చేంజ్ వచ్చినట్టుంది, అదేంటో. చెప్పు ఏంటి? ఏంటి ఇది? బెత్తం. అదే దేనికి? ఫంక్షన్లో తెలియకుండా డ్రింక్ తాగేశాను కదా. అయిపోయింది కదే, ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? అక్కడ మీరు నన్ను తిట్టారు. అంటే అక్కడ నలుగురు ముందు నిన్ను తిట్టానని 4 గోళ్ల మధ్య నన్ను తందామని వచ్చావా ఏంటి? అయ్యో ఉసై, తప్పే. కట్టుకున్న మొగుడు మీద చెయ్యి చేసుకోవడం పతివ్రత లక్షణం కాదు. అయ్యో మిమ్మల్ని కొట్టడానికి తేలేదండి. మరి దీంతో నన్ను కొట్టండి. చేసిన తప్పుకి తిడితే సరిపోదండి, గట్టిగా ఒక దెబ్బ పడితేనే మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ దెబ్బ గుర్తుండి చాలా జాగ్రత్తగా ఉంటాను. కొట్టండి. ఏమే మరీ అతి మంచితనానికి పోతున్నావు. ఏం పర్లేదు, తీసుకోండి, కొట్టండి. కొట్టమని ఇంత ఎంకరేజ్ చేస్తున్నావంటే కొంపదీసి కొట్టిన తర్వాత అమ్మో మా ఆయన నన్ను కొట్టి చంపేస్తున్నాడు అని అరిచి గోల పెట్టి గృహహింసా చట్టం కింద కేసు పెట్టించి నన్ను లోపలేయించి నా మీద రివెంజ్ తీర్చుకోవాలని చూడడం లేదు కదా. పశ్చాత్తాపంతోనే కొట్టమని చెప్తున్నాను కదా, నాకు లేని పని ఐడియాలు ఇస్తున్నారేంటి? తీసుకోండి. చూడు, నాకు నిన్ను కొట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు, కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు. నేనిప్పుడు నిన్ను కొట్టలేదనుకో, పెళ్ళాం ముచ్చట తీర్చలేని మొగుడువి, నువ్వేం మొగుడువి అని పబ్లిక్ నన్ను ఆడిపోసుకుంటారు. కాబట్టి
గట్టిగా కొట్టారు తోలు ఊడిపోయింది అని ఏడిస్తే మాత్రం నాకు సంబంధం లేదు. నేనేం ఏడవను, కొట్టండి. అయితే నేను అస్సలు తగ్గను. చూస్తే భయపడతావు. కళ్ళు మూసుకో. మ్మ్. అయ్యో కొట్టండి. కొట్టాను కదే. ఎక్కడ కొట్టారు? అసలు నాకేమీ తెలియనే లేదు. తెలియలేదా? సరే ఇంకోసారి కొట్టండి. మ్మ్. ఇదేంటిది ఇంత గట్టిగా కొట్టిన ఉలుకు పలుకు లేకుండా అలా నిలబడిపోయింది? ఇది నిజం బెత్తమేనా? చెక్ చేద్దాం. అయ్యో, అయ్యో, ఏమైందండి? ఏమైంది? ఏమవడం ఏంటే, బెత్తంతో కొట్టుకుంటే తోలు ఊడిపోయింది. అయ్యో, నన్ను కొట్టమంటే మీరెందుకు కొట్టుకున్నారు? నిన్ను ఎంత కొట్టినా ఊ ఆ అనడం లేదు కదా, అందుకే. ఇది ఒరిజినల్ బెత్తమా లేక ఊతుతి బెత్తం పట్టుకొచ్చి నా ముందు బిల్డప్ ఇస్తున్నావా అని టెస్ట్ చేశాను. ఒరిజినల్ బెత్తమే అని కన్ఫర్మ్ అయిందా? బాగా అయింది. ఉఫ్. పశ్చాత్తాపంతో వచ్చిన వారిని వీలైతే క్షమించాలి కానీ ఇలా అవమానించకూడదు. అందుకే ఇలా జరిగింది. అవును, నీ తోలు మందానికి ఈ బెత్తం సరిపోదని టైంకి క్యాల్కులేట్ చేయలేకపోయాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయనండి. నేను ఇలాంటి మిస్టేక్లు అస్సలు చేయను. ఆయింట్మెంట్ ఏమైనా తీసుకురమ్మంటారా? ఏం వద్దు తల్లి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోప్పా. తప్పు చేసి మీరు ఫీల్ అయ్యేలా చేశాను. సారీ చెప్దామని వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేశాను. సారీ. అమ్మో, ఇదేంటి కోపంతో కాళ్ళు చేతులు కొట్టేసుకుంటుంది? ఈ టైంలో నేను కానీ కనపట్టానంటే నా పీక మీద కాలేసి తొక్కినా తొక్కుతుంది. ఏ ముసలి ఆగు, రా ఇక్కడికి. ఏంటమ్మా? ఏంటి నన్ను చూసి వెళ్ళిపోతున్నావు? అంటే నువ్వేదో థింకింగ్ లో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. నేను చేసిన మంచి ప్లాన్ని నాశనం చేశావు. ఇంకా డిస్టర్బ్ చేయడానికి ఏముందని? ఏదో నా వల్ల ఒక్కసారి పొరపాటు జరిగింది. అయినా నీ ప్లాన్ ఎన్నిసార్లు ఫ్లాప్ అవ్వలేదు? ఎప్పుడు గెలిచే వాళ్ళు ఓడిపోతే బాధగా ఉంటుంది, ఎప్పుడు ఓడిపోయే వాళ్ళు ఓడిపోతే కొత్తగా బాధపడేది ఏముంటుంది? అలా చూడకే, అసలే ఏజ్ బార్ క్యాండిడేట్ని. టెన్షన్లో హార్ట్ అటాక్ వచ్చి పోయినా పోతానే. ప్రతిసారి ఓడిపోయేసరికి ఆ గుండమ్మతో పాటు నీ కూడా లోకుగా కనబడుతున్నానా? అది కాదే, గుండమ్మని దెబ్బ కొట్టాలంటే ఏవో ప్లాన్లు వేయొచ్చు, అంతేగాని జరిగిన దాన్ని తలుచుకుంటూ బీపీ పెంచుకుంటూ ఇలా తిరగాల చెప్పు? నేను జరిగిన దాన్ని తలుచుకుంటూ తిరగడం లేదు. ఆ గుండమ్మని దెబ్బ కొట్టడానికి కొత్త ప్లాన్ వేస్తున్నా. ఇందాక నువ్వన్నావే టెన్షన్తో హార్ట్ అటాక్ వచ్చి పోతానని, ఆ పరిస్థితి ఆ గుండమ్మకి కల్పించబోతున్నాను. ఈసారి నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు నానమ్మా. 100% బాణం గుండమ్మ గుండెల్లోకి దూసుకుపోతుంది. ఏంటి నువ్వు చేయబోయేది? చెప్పా కదా, ఈసారి బాణం గుండమ్మ గుండెల్లోంచి దూసుకుపోతుంది అని. ఇప్పటి వరకు
ఆ గుండమ్మని సాధించడానికి వేధించడానికే ప్లాన్లు వేశా. అసలైన చిచ్చు ఇప్పుడు పెడతా. ఆయుధం ఆగ మేఘాల మీద వస్తుంది. గుండమ్మ కడుపులో చిచ్చు రగులుస్తుంది. ఏం చేస్తున్నారు లోకేశ్వరి? మిమ్మల్ని ఈ టైంలో ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అంటే బాబు అది మరేమో కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చేశాం కదా. అయితే ఆఫీస్ స్టార్ట్ చేస్తే అయిపోతుందా? ఇక నుంచి నా బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా పబ్లిక్లోకి తీసుకెళ్లాలని ఆలోచించాలి కదా. ఆవేశంలో మా అన్నయ్య దాంతో ఆఫీస్ ఓపెన్ చేయించినా ఈవిడ గారి చదువు టాలెంట్ ఏ పాటిదో నాకు తెలుసు. అనవసరంగా మీరు హోప్స్ పెంచేసి దాన్ని ఇంకా మునగ చెట్టెక్కించకండి. అలాగే బాబు. సే, నువ్వు మాట్లాడిందంతా మీ ఆయన వినేశాడేమోనని నా పై ప్రాణాలు పైకే పోయాయే. నువ్వు బయటికి చెప్తున్నావు, నేను చెప్పడం లేదు అంతే. కానీ ఆ గుండమ్మని చావు దెబ్బ కొట్టడం మాత్రం ఈసారి కన్ఫర్మ్. వదినా, ఇవాళ ఏం కూరలు ఉండేవు? ఏముంది, ఎప్పట్లాగే వెజ్ కర్రీస్ చేసి ఉంటది. అవునే, ఏంటే టోటల్గా నాన్ వెజ్ కట్ చేసేసావు? శాకాహారం ఆరోగ్యానికి మంచిదండి. మంచిదే గుండమ్మా, కానీ బొత్తిగా తోటకూరలు బెండకూరలు అంటే నాకు చచ్చిపోద్ది కదా. నీకు ఆరోగ్యం కావాలంటే వెజిటేరియన్ కూరలు నువ్వే తిను. మమ్మల్ని అందరినీ చంపడం దేనికమ్మా? మా హయాంలో అయితే టేబుల్ మీద 2 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉండేవి. పెత్తనం నీ చేతుల్లోకి వచ్చింది, అప్పటి నుంచి గడ్డి తినాల్సి వస్తుంది. వారానికి 2 సార్లు నాన్ వెజ్ వండుతూనే ఉంది కదా. రోజు మీకు తినాలని అనిపిస్తే ఓ మాట చెప్పండి, దేనికి గొడవ? అత్తయ్య, రేపు చేసి పెడతాను. ఏం చేస్తావే? చికెన్, మటన్, ప్రాన్స్. అబ్బే, అవి తిని తిని ముఖం మొత్తేసిందమ్మా. చక్కగా ఫిష్ చేయొచ్చు కదా. ఫిషా? అవును, చింతపండు పులిసేసి పులుసు పెట్టి కొంచెం కొత్తిమీర వేస్తే ఆహా అద్దిరిపోతుంది. అయ్యో, చేపలు వండటం నా వల్ల కాదు. ఏదో పావును కోసి వండమన్నట్టు అంత రియాక్షన్ ఇస్తున్నావేంటే? పామునైనా వండుతాను కానీ చేపను మాత్రం నేను వండలేను. ఏ వండటం రాదా? అది కాదత్తయ్యా. మరి ఇంకేంటమ్మా? నాకు చేపలంటే భయం. ఏంటే, కరుస్తుందనా? కాదు, తగులుతుందని. అంటే నీకు చేపను చూస్తే భయం అన్నమాట. అవునండి, ఒళ్ళంతా జలధరించేసినట్టు అయిపోతుంది. పాపం మా గుండమ్మకి చిన్నప్పటి నుంచి అంతేనండి. ఓహో, నన్ను భయపెట్టే గుండమ్మకి చేప అంటే భయమా? చేపతో నేను ఓ ఆట ఆడుకుంటాను, చూస్తూ ఉండవే గుండు. మొక్కలకు నీళ్లు పోస్తున్నావా గుండమ్మ? ఇప్పుడు చూడు, నీకు చుక్కలు చూపిస్తా. గుండమ్మా, ఏంటండి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాను.
బంగారం ఒకసారి ఇలా రావా?